సో ఇప్పుడు మొక్కజొన్న గారెలు. అవునండి. సో మొక్కజొన్న అంటే మొక్కజొన్న ఏ గింజలు తీసుకుంటున్నారు రాజు గారు? స్వీట్ కార్నా లేకపోతే మనం రెగ్యులర్గా మనం కండి వాటి గింజలే తీసుకుంటున్నాం. గట్టివి. స్వీట్ కార్న్తో కొంచెం ఏంటంటే మనకు ఆ స్వీట్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది కదా, కాబట్టి మనం రెగ్యులర్గా అంటే మామూలుగా యూజ్ చేసే కండిలు ఏమైనా నిప్పులపై కాల్చుకొని తింటాం కదా. అవునవును. సో అవి అయితేనే బాగుంటుంది. సో వాటివి కొంచెం గట్టిగా కూడా ఉంటాయి కదా మనకి. అవునండి. సో ఇలా గారెలు లాంటి వాటికి చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి మొక్కజొన్న గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. మొక్కజొన్న గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 2 కప్పులు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం ఈ మొక్కజొన్న గింజల్ని మిక్సీ పట్టేసుకోవాలి కచ్చాపచ్చగా. అలాగే డీప్ ఫ్రై కాబట్టి నూనె కూడా వేడి పెట్టేసుకున్నాను. సో దాంట్లో ఏం కలపకుండా జస్ట్ గింజల్ని ఫస్ట్ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేస్తున్నారా? అవునండి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అక్కడ అంతా మిక్సింగ్ చేసుకుంటాం. ఓకేనా రాజు గారు? ఇంకొంచెం కావాలి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. సో దీంట్లో శనగపిండి అండి, అలాగే కొంచెం కలకరలాడుతూ రావడానికి బియ్యపిండి. సో మొక్కజొన్న గింజలు మరీ మనకి అలా ఒక గట్టివి దొరుకుతాయి కదా, అలాంటివి డ్రైవి కాకుండా కొంచెం నార్మల్ వెట్దే అదైనా తీసుకోవచ్చు, కొంచెం గట్టిగా కొంచెం ముదురు అయినా తీసుకోవచ్చండి. సో ఇక్కడ మనం కొంచెం గ్రైండ్ చేస్తాం కాబట్టి అది కొంచెం ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, అలాగే సరిపడా ఉప్పు. సో దీంట్లో ఎంటీఆర్ మసాలా వారి కారపొడి అండి. కొద్దిగా పసుపు అండి, అలాగే కొత్తిమీర. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. సో ఎలాగో మొక్కజొన్నలో బాగానే వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఇంకేమీ అక్కర్లేదు, ఈ తడి సరిపోతుంది. సో దీంట్లో ఏంటంటే కొంచెం మనకు ఆ మొక్కజొన్న గింజల టేస్ట్ ఎక్కువగా తెలియాలని చెప్పేసి నేను ఉల్లిపాయ ముక్కలు వాడట్లేదు. సో అవి కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో రెడీ అయిపోయిందండి. సో చేతికి కొద్దిగా ఆయిల్ పెట్టేసుకొని కొంచెం ఇలాంటివి వేసుకునేటప్పుడు మనం ఆ మొక్కజొన్న గింజలు అన్నీ కూడా బాగా గ్రైండ్ అయినాయో లేదో ఒకసారి చూసుకుంటే బెటర్ ఏమో. అవునండి. ఎందుకంటే కొంచెం తడి ఎక్కువ ఉన్నా మళ్ళీ పేలే ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో కావాల్సిన మనం అంటే పచ్చిమిరపకాయలు కాకుండా కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, సో కొంచెం అల్లం, అంటే ఇవన్నీ కలిపేసి మనం పేస్ట్లా చేసి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా మొక్కజొన్నతో అంటే తీపి గారెలు కూడా చేస్తూ ఉంటారు మొక్కజొన్న గింజలతో. అవునండి. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎస్. ఆ గెరటిస్తారా రాజుగారి? తిప్పుదాము.
సో కొంచెం పలుచగా వేసుకుంటే బాగుంటాయి కదా. అవునండి. సో ఈ ఎడ్జెస్ అంతా కూడా మనకి ఆ మొక్కజొన్న పొట్టు అదంతా ఉంటుంది కాబట్టి కొంచెం కరకరలాడుతూ బాగా వస్తుంది. అదొక డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుంది. ఎస్. ఓకే, సో ఇలా మనం ఎన్ని కావాల్సిన మనం వేసేసుకోవచ్చు. కొంచెం కలర్ వస్తే తీసేసుకోవచ్చు. ఇంకొంచెం రంగు రావాలి కదా రాజు కొంచెం. నేను చూస్తుంటాను, మీరు కార్వింగ్ స్టార్ట్ చేస్తారా? ఓకే, సో దోసకాయ అయితే చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? లోటస్ షేప్ లో కట్ చేస్తున్నాను. జిగ్జాగ్ గా కట్ చేసేసి మనం స్కిన్ పీల్ చేసి వాటర్ లో వేసుకుంటే బాగా ఓపెన్ అవుతుంది. ఓ పెటల్స్ ఇంకా లీవ్స్ లాగా. yes. ఓకే, ఫుల్ లెంత్ తీసుకోవాలండి. సో కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ గ్యాప్ వదిలేసి మిగతా ఈ హైట్ మొత్తం మనం కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగినట్టున్నాయి రాజు గారు. ముందుగా వేసేసి తీసేసుకోవచ్చు. జిగ్జాగ్ మొత్తం 2 ఫ్లవర్స్ వస్తాయా మనకి? అవునండి. ఓకే, ఇవి కూడా తీసేయచ్చు. తీసేయచ్చు. ఓకే, సో ఇలా 2 వచ్చేస్తాయి మనకి. సో దీని తర్వాత ఏంటంటే స్కిన్ మనం ఇలా పీల్ చేసేసాలి. ఓకే, అప్పుడు కొంచెం ఇది ఇలా ఓపెన్ అవుతుందండి. సో వాటర్ లో వేసుకుంటే అది ఇంకా బాగా బెండ్ వైడ్ గా ఇది అవుతుంది. ఎస్. ఓకే, ఇలా కూడా కొంచెం బాగానే స్టిఫ్ గా ఉంది. వాటర్ వేస్తే ఇంకా కొంచెం ఇలా బెండ్ వస్తుంది. సో అది ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఓకే ఓకే, ఓకే, గారెలు రెడీ. ఓకే అండి, మొక్కజొన్న గారెలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మొక్కజొన్న గారెలు తయారు చేసే విధానం. ముందుగా మొక్కజొన్న గింజలు కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో గారెల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మొక్కజొన్న గారెలు రెడీ.